కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ప్రజెంట్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు ధనుష్. ఇదిలా ఉండగా ధనుష్ మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుండే ధనుష్ గత ఏడాది తన మేనల్లుడు హీరోగా స్వీయ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో వెండి తెరకు పరిచయం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. ఇక ఈసారి తన ఇద్దరు కుమారులలో ఒకరైన యాత్ర రాజాను హీరోగా సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇక నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ధనుష్ ఈ కొత్త కథ ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాత్ర రాజా కోసం ప్రత్యేకంగా ఈ కథను రూపొందించినట్టు సమాచారం. ఈ సినిమాను ధనుష్ సొంత నిర్మాణ సంస్థపై నిర్మించనున్నారు. గతంలో తన బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తండ్రి దర్శకత్వంలో తొలి సినిమా చేయబోతున్న యాత్ర రాజాకు ఈ సినిమా నుంచి మంచి ఆరంభం కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.